ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 16వ అధ్యాయము. యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూచెను. యమునితో ఇట్లనెను: యమధర్మరాజా, నీ లోకమున నరకబాధలు పడువారి రోదనధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కలను వ్రాయుటమాని మునివలె మౌనముగా ఉన్నాడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుట కారణమేమి అని ప్రశ్నించాను. యముడు దీనుడై ఇట్లనెను: నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకువంశపు రాజు కీర్తిమంతుడు నాదైన ప్రజలందరినీ వైశాఖ వ్రతం అవలంబించున్నట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుతున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయములను తప్పక వైశాఖమాస వ్రతమును చేసి పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుతున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవ్వరూ లేరు. వైశాఖ స్థానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానవులే ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలను. అందులకై ఆ రాజుపై దండెత్తి వారిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరక నుండి వాడు తప్పక నరకమునందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమీ అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నది అని తన దారిన పోయెను. ఇట్లు యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖము ఊది వారిని యుద్ధమునకు పిలిచెను. కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన యమదండమును చూచి అందరూ బెదిరి హాహాకారములను చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడుకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరముకు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడుకు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును స్తుతించెను. కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుండగా కీర్తిమంతుని వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శన చక్రమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును యమధర్మరాజు పొందెను. అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చి ఉండెను. మూర్తములు అమూర్తములు మొదలగు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు. జగములోని వృక్షమునకు బీజము విత్తనమైనవాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, ఇతిహాస పురాణాదులు
వేదములు, సముద్రములు, నదీనదములు, సరోవరములు, అశ్వత్థాది మహావృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్టములు, నిమేషములు, ఋతువులు, అయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమిషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజ తమోగుణములు, శాంత మూఢ అతిమూఢ అతిఘోరావస్థలు, వికారములు, సహజములు, వాయువులు, శ్లేష్మ వాత పిత్తములు, వీరితో కొలువు తీరిన బ్రహ్మను చూచెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరిక ఉండని ఇతడిక్కడికి ఎందులకు వచ్చెను, తలవంచుకొని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలో ఉన్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుతుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుతూ రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించు, నీ ఉండగా నేను పరాభవమును పొంది తిని. మానవుల పుణ్యపాపముల తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరును. స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుచున్నాడేమి, అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా, చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు అనేక విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదములపై వ్రాలడి యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అగుతన బాహువులతో పైకి లేవదీశను. దుఃఖించుతున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు, నీ పని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారెవరు, యమధర్మరాజా ఈ పాపపట్టికను ఇట్లు తుడిచిన వారెవరు, వివరముగా చెప్పుము. నీవెందులకిచ్చటకు వచ్చితివి? అందరూ పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు, భయము లేదు, చెప్పుమని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అనేది దీనముగా పలికెను. సశేషం ఇవం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.